జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. వైశాఖ మాసం వస్తుందండి. అసలు వైశాఖ మాసం యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలేంటి, చెయ్యకూడనివి ఏంటి అనేది పూర్తిగా వీటికి సంబంధించిన వివరాలు మనతో తెలియజేయడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైశాఖ మాసం, అసలు వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ మాసంలో అసలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు? మనకు ఉన్నటువంటి అనేక మాసాలు అన్ని పుణ్యప్రదమైనటువంటి మాసములేనమ్మా. గమనించుకున్నట్లయితే వైశాఖ మాసము అనేది వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేసరికి లక్ష్మీ సంబంధముగా చేసుకుంటారు. భాద్రపద మాసం అనేసరికి పితృ కార్యక్రమాలు, ఆశ్వేజ మాసం దుర్గాదేవి కార్యక్రమాలు, కార్తీక మాసం ఈశ్వరుడు విష్ణువుకి, మార్గశిర మాసం కృష్ణ భగవానుకి విష్ణువుకి సంబంధించింది. అలాగే ఈ సంబంధించిన మాఘమాసం కూడా విష్ణువుకి సంబంధించి ఈశ్వరునికి సంబంధించినటువంటిది. కానీ వైశాఖ మాసము కూడా మాధవ అనే పేరుతో విష్ణువుని ఎక్కువగా కీర్తించేటువంటి మాసము, విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగేటువంటి మాసంగా చెప్పబడి ఉంది. మీరు గమనించుకుంటే ఇదంతా కూడా నారద అంబరీషుల మధ్య ఉన్నటువంటి సంవాదం ద్వారా వైశాఖ మాస మహత్యాన్ని మనకు తెలియచేశారు. నారదుడంటే విష్ణువుకి సంబంధించినటువంటి భక్తులలో అగ్రగణ్యుడు నారదుడు. సదా నారాయణ స్మరణ చేసుకుంటూ ఉంటుంటాడు. కాబట్టి వైశాఖ మాసము గొప్పదైనటువంటి మాసము. విశిష్టత మీకు తెలియచేస్తానమ్మా. ఇందులో ప్రధానముగా 2 విష్ణు అవతారాలు ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చాయి. 2 6వ అవతారమైనటువంటి పరశురాముడి యొక్క జయంతి ఈ అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ రోజున మిట్ట మధ్యాహ్నము, పునరసు నక్షత్రం 3వ పాదం. అలాగే 6 గ్రహాలు కొన్ని సక్షేత్రము, కొన్ని ఉచ్చక్షేత్రంలో ఉండగా జన్మించడం జరిగింది. అంతటి గొప్ప వీరుడు పరశురాముడు. తరువాత పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి, వైశాఖ శుద్ధ చతుర్దశి, స్వాతి నక్షత్రము, అలాగే శనివారము, ఇలా సంబంధించినటువంటి రోజున నరసింహస్వామి ఉద్భవించడం జరిగింది. ఇంత గొప్పదైనటువంటి కాబట్టి శుద్ధ చతుర్దశి, నృసింహ చతుర్దశి, పౌర్ణమి వైశాఖ పౌర్ణమి, బుద్ధుడు జన్మించినటువంటిది, వైశాఖ మహావైశాఖి అని అంటారు. అలాగే అందరికీ తెలిసినటువంటిది ఏంటనంటే గంగా సప్తమి అని అంటారు. అంటే గంగా జయంతిగా జరుపుకుంటారు. కానీ వాస్తవానికి గంగా జయంతి అనేటువంటిది అక్షయ తృతీయ రోజున చేసుకోవాలి. కారణం ఏంటంటే శివుని జటాజూటము నుంచి జాలువారినటువంటి గంగ మొట్టమొదటిగా ఈ అక్షయ తృతీయ రోజున భూమి మీద అడుగుపెట్టింది. ఆ యొక్క భూమి మీద అడుగుపెట్టినటువంటి గంగ వేగంగా ప్రవహిస్తూ జన్హు మహాముని ఆశ్రమానికి చేరుకుంది. అంటే తదియ నుంచి ఏ పంచమికో షష్ఠికో చేరుకుని ఉంటుంది జన్హు మహాముని. నా ఆశ్రమాన్ని ఉంచేస్తుందని మొత్తం జన్హు మహర్షి గంగని మింగేస్తాడు. భగీరథుని యొక్క భక్తితో అర్థించడం వల్ల నోటితో వదిలితే మళ్ళీ అపవిత్రం అవుతుంది అని చెప్పి కుడి చెవి గుండా ఆ యొక్క జాహ్నవిగా అయింది. అంటే గంగని వదిలాడు. అది వదిలినటువంటిది వైశాఖ శుద్ధ సప్తమి. అందుకని గంగా జయంతి అప్పటి నుంచి జరుపుకున్నాం. కానీ భూమిని స్పృశించింది అక్షయ తృతీయ రోజునే. కాబట్టి ఈ అక్షయ తృతీయ చాలా గొప్పదైనటువంటి పండుగ. ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే మాతంగి సంబంధించినటువంటి జయంతి, పరశురామ జయంతి, బలరామకృష్ణుడి జయంతి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే గంగా భూమి మీద ఉద్భవించింది. ఈ అక్షయ తృతీయ రోజునే ద్రౌపదికి అన్నపానాదుడికి లోటు లేకుండా అక్షయ పాత్రని సూర్యుని అనుగ్రహించినటువంటి రోజు. సూర్యుడు అనుగ్రహించాడు ధర్మరాజుకి. ఇలా చెప్పబడింది. ఇంతటి మహత్యమైనటువంటి పుణ్య తిథులు ఈ యొక్క వైశాఖ మాసంలో చెప్పబడి ఉన్నాయి. ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా విశిష్టత అనంటే దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతి మానవుడు చేయాలి. ఎలా కలుగుతుంది దేవతా అనుగ్రహము? మానవ సేవే మాధవ సేవ. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ యొక్క దానాది కార్యక్రమాలు చేయాలి. ఈ వైశాఖ మాసము వసంత ఋతువులో వస్తుంది. తరువాత జ్యేష్ఠ మాసము, ఆషాఢము గ్రీష్మ ఋతువు. ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి.
కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి ఎండల్ని తట్టుకోవాలి అని అంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి, అవసరం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా దానాది కార్యక్రమాలు చేయమని ఈ వైశాఖ మాసంలో ఏర్పరిచారు. అందుకనే కొన్ని పుణ్యతిథులలో చేయడం అనేటువంటిది ఆచారం. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా సంబంధించినటువంటి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా చేయాలి. ఎలా చెయ్యాలి? ముఖ్యంగా ఏంటంటే దైవనామ స్మరణ సదా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా మాధవ మాధవ లేదా శ్రీహరి శ్రీహరి లేదా నారాయణ 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 అనుకుంటూ ఆ నామజపాన్ని చేయాలి ఈ యొక్క వైశాఖ మాసం అంతా కూడా. అవకాశం ఉంటే ఎక్కడ దేవతా కార్యక్రమాలు జరుగుతాయో ఆ సమయంలో మనం ఉండాలి. లేదా మనం ఖచ్చితంగా ఎక్కడైనా దేవతా కార్యక్రమాలు జరపబడతాయో ఆ సంబంధించినటువంటి రోజున మనం పాల్గొనే అవకాశం ఉంటే పాల్గొనవచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వైశాఖ తృతీయ, అక్షయ తృతీయ 20వ తారీఖు అయింది. 20వ తారీఖు ఉదయం 7 గంటలకి ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి అరుణాచల క్షేత్రములో జాతకులకు సంబంధించి దేవతానుగ్రహం అక్షయంగా ఉండాలి. కొద్దిపాటి దేవతానుగ్రహం కాకుండా చిన్నపాటి పూజ చేసినా, చిన్న దానం చేసినా అది దేవతానుగ్రహం ఇంత చేసినా, ఇసుకంత చేసినా కొండంతై కూర్చుంటుంది. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మన పీఠమాధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, శత్రుబాధ నివారణకి సుదర్శన హోమం, రుద్ర హోమం, లక్ష్మీ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, దాంపత్యము, వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఆ పూజల్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా నీటితో నింపినటువంటి రాగి కలశము కానీ, ఇత్తడి కలశము కానీ, వెండి కలశము కానీ, బంగారు కలశము కానీ, లేదా మృణ్మయ కలశం అంటే మట్టి పాత్రలోనైనా కానీ నీటితో నింపినటువంటి దాన్ని దానం చేయాలి. దానం చేసే విధానం కూడా చెప్పబడినటువంటిది. అందులో పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, అలాగే ఇలాచి పొడి ఇవన్నీ వేసి సమంత్రకంగా బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ రోజున పాదుకలు, విసనకర్ర, గొడుగు మరియు ఛత్రము, వస్త్రము అంటే చల్లగా ఉండేటువంటి కాటన్తో చేసిన వస్త్రము, అలాగే ఆసనము ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దానం చేయొచ్చు. కేవలం బ్రాహ్మణనే కాదమ్మా, అవకాశం అవసరం ఉన్న బీద వాళ్ళకి కూడా ఇది చేయొచ్చు. అనాథాశ్రమం ఉంటుంది, వృద్ధాశ్రమం ఉంటుంది, పోయి వృద్ధులకి చేయండి. ఈ అక్షయ తృతీయ రోజున ఎంత చేస్తే ఎంతో అంత పుణ్యం మనకు భగవంతుడు అందచేస్తాడు. కాబట్టి దీన్ని మాత్రం విస్మరించకుండా మట్టి పాత్రలోనైనా ఉన్న నీటిని నింపి ఇయ్యమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజున అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇక తర్వాత గంగా సప్తమి, గంగా నదిలో స్నానం చేయమన్నారు సప్తమి తిథి రోజున. అవకాశం ఉంటే గంగ నీటి చుక్కలు మనకు డెవోషనల్ పూజా స్టోర్లో దొరుకుతాయి. గంగ కలుపుకొని ఆ నీటితో స్నానం చేయొచ్చు. గంగ దగ్గరికే వెళ్ళాలి. అవకాశం ఉంటే గంగ దగ్గర ఉంటే గంగ, లేదా ప్రతి ఊళ్ళకి ఏ దగ్గర అయితే ఆ యొక్క నీటి నది ఉంటుందో ఆ నది దగ్గరే చేయొచ్చు. అదే గంగతో సమానం. అలాగే ఈ యొక్క ఏకాదశి తిథి ఉంటుంది. విష్ణు ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. తర్వాత ఈ యొక్క త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, వైశాఖ మాసం మొత్తం కూడా చేయలేకపోతే కనీసము పౌర్ణమి ముందు ఉండేటువంటి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజుల్లోనైనా కానీ తిలదానం చేయవచ్చు. అన్ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానాలన్నీ చేయవచ్చు. అలాగే నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఈశ్వరారాధన చేస్తే చాలా మంచిది. అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే ఏకాదశి, అలాగే అమావాస్య కూడా చాలా గొప్పదైనటువంటి అమావాస్య, చైత్ర అమావాస్య. ఎందుకంటే సాధారణంగా అమావాస్య కొన్ని సందర్భాల్లో రవి మీనరాశిలోనే ఉంటాడు. కానీ శాస్త్రంలో విశాఖ పురాణంలో చెప్పబడినటువంటి, వైశాఖ పురాణంలో చెప్పబడినటువంటిది ఈ సంబంధించినటువంటి రవి మేషరాశి అందు ఉండగా అమావాస్య అయి ఉంటే ఆ రోజున బ్రాహ్మణుని పిలిపించి, ఇంటికి పిలిపించి ఉదక కుంభదానము అంటే కలశముతో కూడుకున్నటువంటి నీటిని పచ్చకర్పూరం వేసి ఆ యొక్క నీటిని చలువ చేసే నీటిని మరియు గంధము, వస్త్రము, పాదుకలు, గొడుగు ఇవన్నీ దానము చేసి పిండము రహితముగా అనగా పిండ ప్రదానం లేకుండా తర్పణాది కార్యక్రమాలు, ఆకుకూరలు స్వయంపాక దానం గనక ఇచ్చినట్లయితే గయాక్షేత్రములో 1,000,000 సార్లు చేస్తే శ్రాద్ధం పెడితే ఎంతటి పుణ్యఫలం ఉంటుందో అంతటి పుణ్య ఫలితాన్ని ఈ చైత్ర అమావాస్య రోజున చేసినటువంటి కారణం చేత కలుగుతుంది. పితృదేవతలు ఎప్పుడు సంతోషిస్తారయ్యానంటే
మనకు కావాల్సింది దేవతానుగ్రహం కాదమ్మా, పితృదేవ- తల్లిదండ్రుల ఆశీర్వచనం. గతించినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతల ఆశీర్వచనం కలిగితే ఉమ్, అద్భుతమైనటువంటి పుణ్యప్రదం మనకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తేనే మన 5,000 నోట్లోకి అవును. పోతున్నాయి. మీరు గమనించుకున్నట్లయితే మన పిల్లలు ఉంటారమ్మా, ప్రేక్షకుల్లో కూడా ఉంటారు. వాళ్ళు బీటెక్ ఇట్లా అయిపోగానే నెలకి 1,00,000, 2,00,000 అవును. ప్యాకేజీతో జాయిన్ అవుతారు. ఉమ్, మరి మనతో పాటు పిల్లలతో పాటు చదువుకున్నారు. మరి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు. ఉమ్, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు? మన పిల్లలకి ఎందుకు వచ్చింది? ఒక్కసారి కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే, ఉమ్, పోనీ మన పిల్లల కన్నా తక్కువ వాళ్ళ, మన పిల్లల కన్నా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్నారు. వాళ్ళకి రాలేదు. ఉమ్, ఇదేంటంటే ఇది అదృష్టం. ఈ అదృష్టం అనేటువంటిది ఏ దేవుడి పూజ చేయడం వల్ల రాదు. ఆ, అదృష్టం అంటే పితృ కార్యక్రమాలు, పితృదేవత అనుగ్రహం వల్ల పొందగలిగితే వచ్చేది అదృష్టం. కాబట్టి మన పిల్లలు బాగుపడాలన్నా, ఆనందంగా సుఖంగా జీవించాలన్నా పితృదేవతల ఆశీర్వచనం కలగాలి. దేవుడి ఆశీర్వచనం నథింగ్. దేవుడి ఆశీర్వచనంతో సంబంధం లేదు. ఏ వేదాల్లో కూడా దేవుడి ఆశీర్వచనం కావాలి. మనము స్వార్థం కోసం మనకి పూజ చేస్తే నాకు ఇది ఇవ్వు అని చెప్పి అడుక్కుంటున్నాం తప్ప, కానీ పితృ కార్యక్రమాలు చేస్తే దేవుడితో సంబంధమే లేదమ్మా. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా ఈ చైత్ర అమావాస్య రోజున ఆ విధంగా చెయ్యాలి. ఓకే. ఇది ఎందుకంటే రవి మేషరాశిలో ఉంటాడు. ఉమ్, మళ్ళీ సంవత్సరం వరకు మేషరాశిలో రవి ఉండడు. ఓ. పోనీ వైశాఖ మాసంలో రవి ఉంటాడా అమావాస్య రోజున అంటే వృషభంలోకి వచ్చేస్తున్నాడు మే ఉమ్, 16వ తారీఖుకి. ఆల్రెడీ వృషభంలోనే ఉంటాడు. ఎందుకంటే త్రయోదశి నాడు మేషంలోకి వచ్చాడు కదా. ఉమ్, మళ్ళీ 33 రోజులు రవి ఉన్న 30 రోజులే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చైత్ర అమావాస్యనే మనకు రవి ప్రవేశం అనేటువంటిది మేషరాశిలో ఉంటుంది. పైగా మనకు చైత్ర మాసం కావచ్చు, కానీ ఉత్తరాది వాళ్ళకి అది వైశాఖ మాస అమావాస్య కిందకే లెక్కకొస్తుంది. ఇలా చెప్పబడి ఉంది. ఈ నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఆదివారం నాడు నియమాలు పాటించాలి. ఉమ్, ముఖ్యంగా ఈ 3 రోజుల్లోనైనా ఉమ్, మద్యపానము అనగా త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున, ఆదివార సమయాలు, అలాగే శుక్రవారాల్లో ఏకాదశి, గంగా సప్తమి, అలాగే అక్షయ తృతీయ మరియు అమావాస్య, ఈ యొక్క రోజుల్లో ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము పనికి రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైశాఖ మాసంలో ఎవరిని మనం బాధ పెట్టకూడదు. ముఖ్యంగా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చింది. ఆ రోజున ముఖ్యంగా విశేషంగా స్త్రీలని సంతోషపెట్టాలి. అందుకనే తోడబుట్టిన వాళ్ళకి, భార్యకి బహుమతుల రూపంలో ఏదైనా ఇచ్చి సంతోష పెట్టవచ్చు ఉమ్, ఆడవాళ్ళని. తద్వారా ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున డబ్బు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న చేసుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే చక్కగా కార్యక్రమాలు అనేటువంటివి చక్కగా చేసుకోండి. ఈ విధంగా ఈ వైశాఖ మాసము దానముతో అనగానే ఇంకొక ముఖ్యమైనటువంటి ఘట్టం చెప్తానమ్మా. మనం పెద్దగా డబ్బులు వేలు ఖర్చు పెట్టి చేయాల్సింది కూడా లేదు. ఒక మంచి అక్షయ తృతీయ రోజున ఒక కుండ కొనుక్కొచ్చుకొని పెట్టుకొని ఇంటి ముందర ఆ కుండని పెట్టి రోజు నీళ్లు నింపి పెట్టండి. ఆ, దారిన పోయే వాళ్ళకి ఎవరికైనా దాహం వేస్తే ఆ నీరుని తాగుతారు. జలదానం చేసిన వాళ్ళం అవుతాం. ఒకరి దాహార్తి, ఇప్పుడు ఎండలో పొయ్యి వచ్చిన తర్వాత మనం గుక్కెడు నీళ్లు తాగడం కోసం బాగా పటపటాయిస్తామే. అవును. మరి దారిన పోతున్న వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళకి అవకాశం లేకపోతే ఎట్లా? అభిమానం చంపుకొని ఇంటికి వచ్చి నాకు నీళ్ళు ఇవ్వని అడగరు కదా. అడగలేరు. కానీ నీవు అభిమానం చేయకుండా నువ్వు అక్కడ ఏర్పాటు చేసావంటే సంతోషపడి నీళ్లు తాగి, అమ్మ నాకు దానం తీర్చారు, ఈ కుటుంబం వాళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు కదా. ఆ ఆశీర్వచనం చాలు. చాలు. కాబట్టి నెల రోజుల పాటు మనం చేయలేకపోయినా దానాది కార్యక్రమం చేయడం, ఇంటి ముందరనైనా కనీసము ఈ నీటిని ఏర్పాటు ప్రతి కుటుంబంలో చేసుకుంటే చాలా మటుకు మనకు పుణ్యప్రాప్తి. మనము కొద్ది ప్రయత్నంతోనే ఎక్కువ పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఈ పుణ్యం అలాంటిది ఎలా వస్తుంది, ఎలా కనబడుతుంది, ఏమైనా తెచ్చుకుంది, ఏమైనా మీటర్ ఏమైనా వస్తుందా అని అంటే, మనము సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మనలాంటి వాళ్ళు, వేరే వాళ్ళు మనలాంటి సమస్యతో బాధపడి ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు ఆ సమస్య తొందరగా తీరిపోతే మన పుణ్యమే మనల్ని రక్షించింది. ఆపద నుంచి మనం బయటపడ్డామంటే మనం చేసుకున్న పుణ్యంరా, వీడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఆపద నుంచి బయటపడ్డాడు అని అంటారు. కాబట్టి ఆ పుణ్యమే మనం రక్షించాలంటే మనం పుణ్యం చేసుకోవాలి. చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.